నమస్తే. PM7 భక్తి ఛానల్కి స్వాగతం. ప్రముఖ ఆస్ట్రాలజర్ మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మనం కరుంగుళి మాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంటే ఈ మధ్య అందరూ కరుంగుళి మాలని వేసుకోవాలని, అది వేసుకుంటే ఎక్కడ లేని శక్తులు వస్తాయని ఒక విచిత్రమైన భ్రమంలో ఉన్నారు. అంటే ఒక మాల వేసుకోగానే ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనే అంత నమ్మకంతో చాలా మంది ఉండడం జరుగుతుంది. ఆ నమ్మకాన్ని మరికొందరు క్యాష్ కూడా చేసుకుంటున్నారు. అంటే కరుంగుళి మాల అనేది పవిత్రమైంది, కానీ ఎలాంటి శక్తులు ఉన్నాయనే విషయం మనం ఇప్పుడు మందా సూర్యనారాయణ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం. సరే, కరుంగుళి మాల యొక్క విశిష్టత ఏంటి, ఇంపార్టెన్స్ ఏంటి, అది నిజంగానే కోట్లు కురిపిస్తుందా? కరుంగుళి మాల అంటే చాలా పవర్ఫుల్ అండి, మామూలు విషయం కాదు. అది ఇట్స్ మోస్ట్ పవర్ఫుల్. ఇదిగో నీ చేతి కూడా పెట్టుకున్నాను. ఇట్స్ బ్యూటిఫుల్ వన్. ఐ గాట్ ఇట్ ఫ్రమ్ అక్కడ నుండి అంటారంటే నార్త్లో అని ఒక దేవాలయం నుండి మాకు తెప్పించి ఇచ్చారు. సో ఇది ఎంత పవర్ఫుల్ అనేది తెలియదు, కనబడదు, కానీ చేయవలసిన పని చేసేస్తుంది. ఒక నెగిటివ్ ఎనర్జీ బాడీలో ఉంటే దాన్ని పూర్తిగా నలిఫై చేసేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అంటే మనసు అనుకోండి, ఆలోచన అనుకోండి, చేసే పనులు అనుకోండి, లేదా శరీరంలో దోషాలు అనుకోండి, రోగం అనుకోండి, ఏదైనప్పటికీ ఒక నెగిటివ్ అనేది మన ఫాస్ట్గా రియాక్షన్ చూపించిపోయినా చాలా స్లోగా అది కొంచెం నలిఫై చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో ఇది సాధారణంగా ఒక 100 సంవత్సరాల క్రితం చెట్టు, ఆ చెట్టులో నుండి తీయడము, ఇవన్నీ ఆ చెట్టుతో తయారవుతాయి, ఇవన్నీ మనకు చెప్పినవే అనుకోండి. ఇప్పుడు మద్రాసులో, చెన్నై, తమిళనాడులో కొన్ని దొరుకుతాయి, అక్కడ నుండి తెస్తారంటారు. ఈ కేరళ వెళ్ళేటప్పుడు కేరళలో దొరుకుతాయని చెప్తారు, రకరకాలు చెప్తారు. కానీ ఇందులో ఒరిజినల్ ఏంటి, డూప్లికేట్ ఏంటి అని మనకు తెలియట్లేదు. బట్ ఒకటి చెప్పవలసిన విషయం ఏంటంటే ఈ యొక్క మాల అనేది డెఫినెట్గా ఒక నెగిటివ్ ఎనర్జీని తీయడానికి ఉపయోగపడుతుంది. అదొక పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం ధరించాలా, ధరించకూడదా అంటే సాధారణంగా ఇలాంటివన్నీ ఏదైనా బ్లాక్ ఈజ్ ఆల్వేస్ ఎప్పుడు ఏం చేస్తుందంటే మనలోని నెగిటివ్ని ఎవరి దృష్టి తగలకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి సో అలా తీసుకున్న, సైంటిఫిక్గా తీసుకున్నా కూడా మనం వీ కెన్ వేర్ ఇట్, నో డౌట్ ఇన్ దాట్. అంతే కానీ దీని మిరాకిల్స్ చేయదు. కరుంగుళి మాల అనేది మిరాకిల్స్ చేసేది ఏం కాదు. ఇది హెల్దీగా ఉంచుతుంది, తర్వాత నెగిటివ్ ఎనర్జీ కొంతవరకు లాగడానికి ప్రయత్నం చేస్తుంది. అలాంటప్పుడు ఏంటవుతుందంటే మనం ఒకవేళ కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, దిష్టి కొట్టినప్పుడు కానీ, మనం వీడి బాగుంది, వీడికి ఏం పర్వాలేదు అన్నప్పుడు, అలాగే మనం 4 ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా మనం విశేషంగా చూసి మన మీద దృష్టి పెట్టినప్పుడు కానీ దాని ఎఫెక్ట్స్ ఏవో ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. వీటిని కొంచెం నమ్ముతాం, చాలామంది నమ్ముతారు, మేము కూడా నమ్ముతారు అటువంటి ఉంటాయని. వాడు చూసాడరా, అది ఏదో జరిగింది. సాధారణంగా మన ఇంట్లో గుమ్మడికాయ పెడతాం చూసారా బయట, ఎవరో మన ఇంటికి వచ్చేలా కానీ టబీని పేలిపోతుంది. అది అప్పుడో బాగానే ఉంది, ఏంట్రా అంటే దిస్తగిలు అంటారు, లేకపోతే ఇంట్లో గ్లాస్ విరిగిపోతుంది వాళ్ళు వచ్చిన తర్వాత. అంటే ఇవన్నీ ఇండికేషన్ అనమాట, నెగిటివ్ ఎనర్జీ మనకు వాళ్ళ ద్వారా వచ్చిందని. సో ఈ నెగిటివ్ ఎనర్జీ మనం ఎప్పుడైతే చేతికి వేసుకుంటామో మన బాడీకి అది తగలకుండా ఇది కాపాడుతుంది అనమాట. సో అది రకంగా పనికొస్తుంది. తర్వాత కాన్ఫిడెంట్ లెవెల్ అనేది క్రియేట్ అవుతుంది, అండ్ ఆలోచన శక్తి పెరుగుతుంది అంటారు. ఇంటలెక్చువల్ ప్లానింగ్ ఉంటుంది, ప్రోగ్రామ్ ఉంటుంది. చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెమరీ పవర్ పెంచుతుంది. ఇది ఒకటి. ఇన్ని రకరకాలుగా దీంట్లో చెప్పుకుపోతే ఇంకా అన్ని రకాల క్వాలిటీస్ మనకు కనబడతాయి ఇంట్లో. అదేంటంటే ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా మీకు తెలుస్తుంది. అదంతా అందులో పెట్టుకుని వేసుకున్న తర్వాత ఇంట్లో రకరకాలు ఉంటాయి, సైజెస్ కూడా ఉంటాయి, మెడలో వేసుకుంటారు. నేను ఎప్పుడో నాకు తెలియకుండానే ఎవరో ఒక నుండి గిఫ్ట్ ఇస్తే మెడలో ఈ కరుంగుళి మాల వేసుకున్నాను ఒక 1 year బ్యాక్. నాకు ఆ మాలని తెలియదు అప్పట్లో వేసుకున్నప్పుడు. అంటే మీకు ఇస్తున్నాం గిఫ్ట్ అంటే వేసేసుకున్నాను. అప్పటి నుండి నాకు బాగానే ఉందా అనిపిస్తుంది, నథింగ్ లైక్ నెగిటివ్ ఎనర్జీ అని. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది బాగా ఫేమస్ అయింది. కానీ ఇవన్నీ పూర్వం నుండి ఉన్న వస్తువులేవి కొంచెం ఫోకస్ చేశారు ఈ యొక్క ఐటమ్ మీద ఈ మధ్యకాలంలో. సో పీపుల్ ఆర్ బిహైండ్ దిస్. సో ఫోకస్ చేసినా చేయకపోయినా దానికి ఉన్న పవర్, దానికి ఉన్న ఎనర్జీ ఉంది. కాబట్టి ధారణ చేసేవాళ్ళు ధారణ చేయొచ్చు, దేర్ ఇస్ నో డౌట్. అలాగే ఏంటంటే ఒకటి విల్ పవర్ కొంచెం పెంచడము, ఇంటలెక్చువల్ ప్లానింగ్ అనేది బాగా ముందుగా షార్ప్గా ఉండడం, ఇవన్నిటికీ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి we can go ahead with that. Nothing to worry about it. నెగిటివ్ అయితే ఏం చేయదు, పాజిటివ్గా పనిచేస్తుంది చెప్పగలుగుతాం.